రాష్ట్రంలో మార్పు మొదలైంది. అధికార మతంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ పూజిత ఆ పార్టీకి పాతాళం దాకా పాతిపెట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై మల్లన్న సమక్షంలో పార్టీలో చేరారు. ఇవాళ వ్యవస్థలో కుల వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. ఈ బిడ్డ పూజిత ఒకవేళ వెలమ బిడ్డ రెడ్డి బిడ్డ అయి ఉంటే పాలక వర్గాలు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికేవి. కానీ ఈమె ఒక బీసీ బిడ్డ కాబట్టే చిన్న చూపు చూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్న బీసీలకు జరిగేది శూన్యం. ఇకపై ఈ అన్యాయం సాగదు. బీసీ బిడ్డలే ఈ రాష్ట్రానికి రాజులు కావాలి. మహిళ గర్జన ప్రధాన డిమాండ్ 30% బిచ్చం వద్దు, 50% హక్కు కావాలి. మహిళలకు చట్టసభలో 30% రిజర్వేషన్ ఇచ్చి మభ్య పెట్టాలని చూస్తున్నారు. మా డిమాండ్ స్పష్టం. మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చే వరకు కోట్లాడదాం. బీసీ మహిళా సబ్ కోటా, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు వీడిగా కోట కేటాయించాలి. అగ్రవర్ణ మహిళలకే పదవులు దక్కుతుంటే బీసీ మహిళలు ఇంకా వెనుకబడే ఉండాలా? పూజిత మాట్లాడుతూ మల్లన్న ఆశయాలు బీసీల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి చూసే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కాంగ్రెస్ లో బీసీలకు కనీస గౌరవం లేదు. ఇకపై మల్లన్నతో కలిసి తెలంగాణలో రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నుండి టీఆర్పీలో చేరిన నాయకులు, పార్టీ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆడబిడ్డలను ఇందులో అత్యధికంగా రాజకీయంగా ప్రోత్సహించాలనేటువంటి నిర్ణయం ఉంది.